భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఇంటి ముందు వీఓఏలు ధర్నా నిర్వహించారు. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించుకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజు ఎమ్మెల్యే గారి ఇంటి ముందు ధర్నా కార్యక్రమం, అలాగే ఈవోఏల సమ్మెలో భాగంగా 23 రోజులకి ఈ రోజు సమ్మె జరగడం జరుగుతుంది. 23 రోజులకు గాను సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా కదలిక అనేది లేని పరిస్థితి ఉంది. ఏదైతే ఈవోఏల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దిగిరాకపోతే ఈ CI2 ఆధ్వర్యంలో ఇంకా పోరాటాలు ఉధృతం చేస్తామని CI2గా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు ఎమ్మెల్యే గారి ఇంటి ముందు ధర్నా కార్యక్రమం, అలాగే ఈవోఏల సమ్మెలో భాగంగా 23 రోజులకి ఈ రోజు సమ్మె జరగడం జరుగుతుంది. 23 రోజులకు గాను సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం